శాస్త్రవద్దా నాకు అదే ఫీలింగ్ వేస్తుంది. ఈ దేవుడు ఈ గిఫ్ట్లని స్నాక్స్ అని అసలు ఏంటి అసలు నాకు అసలు ఏం అర్థం కాదు. అసలు ఇంటికి ఎట్టినట్టు ఇదంతా అసలు ఇది ఎందుకు పెడుతున్నారు? అసలు ఏంటిది? అసలు ఇదేంటో చూద్దాం. ఓహో బహుమత, ఓహో ఇది విలువైనదా, ఎంతో శ్రేష్టమైనదా, ఓహో ఉచితమైనదా, అసలు ఏంటంటే ఇది? ఓహో ఒక వస్తువు అనుకుంటా. ఓ అర్థమైంది, నాకు అర్థమైంది. అర్థం. ఓహో మీరు ఈ వస్తువు తీసుకుందామని వస్తాగా అస్సలు తక్కనివ్వను చెప్పాను కదా. అస్సలు ఈ వస్తువు దగ్గరికి వెళ్ళిపోతారు, అలాగే వెళ్ళిపోతారు. అస్సలు తక్కనివ్వు. బాబు ఏంటి బాబు బాబు హలో సార్ చెప్పండి సార్. కొత్త సీరియల్ తీయాలా? అరే ఎప్పటికైనా చూడలేదు, మళ్ళీ కొత్త సీరియల్ అంటే ఎవరు చేస్తారు సార్? ఏంటి సరే అండి, అయితే ఒక కొత్త ఇవ్వండి చెప్పండి సార్. మరి ఎక్కడ సీరియల్ కదా సార్, దాంట్లో మొన్న అత్తగారిని చెప్పేసి 4 లక్షలు పెంచారు కదా, ఈరోజు మామగారు చంపేయండి ఇంకో 4 లక్షలు పెంచారు. ఓ అర్థమయ్యింది అర్థమయ్యింది. ఈ మొదలు రేకుల సీరియల్ ఈ అంటున్నాడంటే ఈ వస్తు దగ్గరికి రావడం నాకు అర్థమైపోయింది. నాకు చాలు, ఈ వస్తు దగ్గరికి రావడం నాకు అర్థమయ్యింది. హలో సార్ చెప్పండి సార్. మన పిల్లలు ఆదివారం సండే స్కూల్కి ప్రాథమిక వెళ్ళకుండా ఫ్రీ ఫైర్లో గేమ్లు ఆడుతున్నారు. పర్లేదు సార్, అంతా బాగానే ఉంది. కాకపోతే ఒక చిన్న డౌట్ సార్, ఆ డైమండ్ లేదు కొంచెం పంపించేస్తే బాగుంటుంది సార్. మా పిల్లలు ఇంకా టైం చూసుకోకుండా కూడా ఆడతారు, మాకు కూడా కొంచెం బిజినెస్ పెడుతుంది. ఏదో ఫ్రీ ఫైర్లు పబ్జీలు డైమండ్లు అంటున్నాడంటే ఈ హీడు కూడా నా బాబ్తే. మీరు సండీస్లో కూడా వెళ్ళరని నాకు అర్థమైపోయింది. మీ ఇద్దరు సండీస్లు కూడా చాలా దూరంగా ఉంటారు, ఈ వస్తు దగ్గరికి రారని నాకు అర్థమైపోయింది. అయ్యో 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 విలువైందా, శ్రేష్టమైందా, ఉచితమా? అబ్బా అసలు ఏంటిది? వద్దు బాబు, వద్దు ఓపెన్ చేద్దామా? వద్దు బాబు వద్దు. నీకు ఇవన్నీ అనవసరం. నీకు అక్కడ మమతా సీరియల్ తీయాలంటే నువ్వు వెళ్ళిపో, నీకు వద్దు. నువ్వు దీని వాళ్ళకి రాకు బాబు, వద్దు తీగు. ఒరే యూపీ నువ్వు ఎక్కడ రారా బాబు, ఊరి తీసేస్తున్నారు ఒరే బాబు రారా బాబు, ఓరు బాబు తీగురా, ఓరు తీగురా, ఓరు బాబోయ్. ఇదేదో ఉచితమైన అంటారా, శాస్త్రమైన అంటారా? పిఏ ఉచితం అంటే మంచిది కాదు సార్, ఎంతో విలువైందంట. ఓపెన్ చేద్దామా? విలువైందంటే ఎక్కడికి సార్? ఇంటికిరా బాబు. నిజమేరా పిఏ? ఓపెన్ చేద్దాం ఒకసారి చక్కగా. అంత పని మాత్రం చేయగలరు సార్, మీ హాస్టల్గా వచ్చాము. అవును బాబు, రే నువ్వు మట్టి తింటోడు కదా, నీ ఆస్తి ఎవడో ఎత్తుకుపోతాడు. నువ్వు మట్టి తింటోడు రాదు. వద్దు, మీకు అక్కడ మమత సీరియల్ తీయాలని వెళ్ళిపో. మీరు అర్జెంట్ మీరు మట్టి తింటోడు రాదు. వద్దు చూడు. సరే మనకి మీటింగ్లో ఉన్నాయి కదా, వెళ్ళిపోయిందా?
ఎవడొస్తాడా ఏంటో. ఈ కష్టాలేంటో ఈ బాధలేంటో. ఏంటి ఇతను కష్టాలతో వస్తున్నాడు. ఈ కష్టాలేంటో ఈ బాధలేంటో. బాబు అసలు ఏంటి నువ్వేంటి ఎంత కష్టాలతో వస్తున్నావు ఏంటి? ఈరోజు పొద్దున్న ఉప్మాలు ఎంత పక్క వెళ్ళింది మేవ నేను పప్పు తెచ్చి కొట్టేసింది. ఉప్మాలు ఉప్పు ఎక్కువైందని మీ ఆవిడ ఉప్పుకొట్టడం కొట్టిందా? ఏదో నువ్వు కూడా దీని దగ్గర రావని నాకు అర్థమైపోయింది. అదే కోపంతో మధ్యాహ్నం ఉల్లిపాయ కూరలో ఎంత కేజీ కారం వేస్తాను. ఇప్పుడు ఇంటికి ఎక్కడ కొడతా నాకు తెలియదు. అయ్యో ఏదైనా మీరందరూ ఉన్నారు కదా, మీరందరూ విన్నారు. ఇక ఈ వస్తు దొరికి రానని నాకు అర్థమైపోయింది. ఏంటి ఉత్తులు కూడా కారం ఎక్కువైపోయిందని ముడ్డు మీద కొట్టిందంట. అసలు పద్ధతినా? అసలు నాకు అర్థమైపోయింది. ఇక వస్తు దొరికి రానని నాకు చాలు, అది చాలు నాకు. వద్దు బాబు, ఉచితమైందా? ఊరు మళ్ళీ దీన్ని వచ్చి దొరకతున్నాడు రా బాబు. ఇదిపోయిందా? ఎంతో శ్రేష్టమైందా? ఊరు ఉత్తులు కూడా కారం ఎక్కువ ముట్టు మీద కొట్టినాను. ఇప్పుడు ఎక్కడ కూడా తేవడం తెలరా బాబు. నీకెందుకురా బాబు ఇది? ఇష్టమైందా? తీరిస్తే ఇప్పుడు ఆ పిల్లలేమాట ఉన్నారు, పిల్లలేమనుకున్నారు. ఇది చేత పిల్లమేమ అనుకుంది. ఏం చేయలే. ఊరే వద్దురా బాబు, నువ్వు మళ్ళీ దీన్ని వచ్చి ఓపెన్ చేత ఉన్న కష్టాలు నీకు అయిపోతారా బాబు. నీకెందుకురా నువ్వు దిగు 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 బాబు. ఎందుకు బాబు ఉన్న కష్టాలు ఎక్కువై పోగొట్టుకుంటా నీకు అన్ని మీద మీద పెట్టుకుని వెళ్తావు. ఇంటి కష్టాలన్నీ ఎందుకు వెళ్ళిపో నువ్వు. నీకు ఎందుకు వస్తువు గురించి? ఇప్పుడు ఈ బాక్స్ తెరిస్తే ఇప్పుడు ఉన్న కన్నా కష్టాలు కూడా ఎక్కువైనా అనుకో మనం ఆడలేం బాబు. అమ్మా ఎందుకు వెళ్ళిపో. వద్దు, ఇప్పుడున్న కష్టాలు ఇక్కడ ఎక్కువైనా అనుకో మన ఆడలేం. అమ్మాయిసల్లా ఫస్ట్ ఇద్దరు వచ్చారు, ఏదో చెప్పించారు, నమ్మిచ్చా, వెళ్ళిపోయాడు. రెండో వాడు వచ్చి కష్టాలతో వచ్చాడు, ఆడు వెళ్ళిపోయాడు. మూడోడు ఎవడొచ్చినా ఇక నాకు భయం లేదు. ఇక ఎవరు ఎలాగొచ్చినా ఎలాగొచ్చాడు అలాగే వెళ్ళిపోతాడు మళ్ళీ. నా వచ్చారు నా పెట్టలే. వీళ్ళిద్దరూ నాకు అర్థమై, ఓహో వీళ్ళిద్దరు నా బిడ్డలు, ఇక ఎవరికి దక్కరు. ఇక ఈ వస్తు దగ్గర కూడా ఒక్కొక్కరు కూడా ముందుకు వెళ్ళాడు. ఇక నాకు అర్థమైపోయింది, నాకు అర్థమయ్యింది. నాకు చాలు, మీరున్నారా నాకు ధైర్యానికి. ఏమైందమ్మా? కొత్త షూ ఎప్పుడు కన్నా మరి ఇలా తిని పడుకున్నారు. నేను రాత్రి పగలు కష్టపడుకున్నారా? ఎంత మొన్న రాజమండ్రి వెళ్ళారా? షూ చూపించమంటే 4,000 చెప్పాడు. నేను తగ్గితే కొన్నా అనుకున్నాడు. డిస్కౌంట్గా 5,000 కొన్నా. చూసు రాజమండ్రి 500 కొన్నావా? ఎవడో ఎక్కడ ఢిల్లీ బజార్లో మూల పడేసి తీసుకొచ్చి మళ్ళీ అక్కడ 500 కొన్నావు అని అంటున్నావు. ఎందుకు అంత అబద్ధం నీకు? చూకేనరా చూమేసినది. చూడేషన్ కాదు మామ, బడ్స్ ఫోన్ కనెక్ట్ చేస్తే లోన్ వచ్చే మాట బయటికి రాదు. ఎవరిచ్చారమ్మా? ఎవరు ఇచ్చారు? చెప్పా. ఎవరు ఇచ్చారు? మనలో అమ్మా చెప్పా. ఎవరు ఇచ్చారు? ఎవరిచ్చారు చెప్పు. ఇచ్చారు. ఎవరిచ్చారు? ఎవరిచ్చిన టెక్నాలజీ ఏంటి బడ్స్ బిల్ ఎవరు ఇచ్చిందా? ఎందుకురా బాబు? అసలు ఇక్కడ మన ఊరు పక్కన కొయ్యలు కూడా వెళ్ళి 100 రూపాయలు తెచ్చేసి మళ్ళీ ఎవరు ఇచ్చింది, ఏళ్ళు ఇచ్చారు అని గొప్ప చెప్పుకుంటున్నావా? నువ్వు అబద్ధం, నీడు అబద్ధం. ఎందుకు ఎవరు నమ్మేస్తా ఉండరు మీ ఇద్దరు అసలు? మన ఊళ్ళో తాత ఉందంటరా. ఇక నాకు అర్థమయ్యింది వీళ్ళు రారని. పార్టీ ఉందంటరా. వెళ్దామా? హీరోయిన్ వస్తున్నారా తమల్లా? ఏమా తమల్లో అదిగో చెప్పాను కదా మీకు పుష్టే తమలా ఈ అంటున్నాడంటే ఈ వీళ్ళిద్దరు కూడా నా బిడ్డలని ఎప్పుడో చెప్పాను మీకు.
ఏంటి మళ్ళీ ఏంటి మనకి వస్తు తీరిపోతాం ఏంటి ఉచితమంట. అయ్యో ఇది విలువైనదంట, ఎంత శ్రేష్టమైనదంట. మామ ఎక్కడ ఉన్నావండి? ఊ, ఏంటి బాబు కోయిలగూడ వస్తూ రాజమండ్రి వస్తూ ఎక్కడికొచ్చారండి? ఉచితమంట, శ్రేష్టమైనదంట. ఓపెన్ చేద్దామా? మనకు అవసరం లేదు. నాకు ఎందుకు మామ ఇది? ఓరు బాబు ఎందుకురా బాబు మీకు ఈ షూస్ డీజే పాటలు డ్యాన్స్లు ఎట్టుకుని డ్యాన్స్లు వేస్తుంటే మళ్ళీ ఈ వస్తువు దగ్గరకు మీరు వస్తున్నారా? ఎందుకురా మీకు ఈ వస్తువు? ఓపెన్ చేద్దామా? మనకు అవసరం లేదు. వద్దురా బాబు మళ్ళీ ఓపెన్ చేద్దామంటావు ఏంట్రా? ఓపెన్ చేద్దాంరా, మనకు అవసరం లేదంట. ఎందుకు మామ? ఓపెన్ చేద్దాం. మామ ఎందుకు మామ? ఓరు ఎందుకురా బాబు అక్కడెక్కడో డీజే పాటలు డ్యాన్స్లు వేస్తున్నారు, మీరు ఆ డ్యాన్స్లు వేసుకోండి, మీకు ఎందుకురా బాబు? ఇది చూడండి మీకు కుదిరేంట్రా బాబు, మీరు వెళ్ళిపోండి బాబు. మామ, పార్టీ అయిపోద్ది మామ, ఆ తమలు వెళ్ళిపోద్ది మామ. ఇది కూడా దొరుకుతుంది మన. ఎందుకు మామ మనకి పార్టీ అయిపోద్ది, తమలు వెళ్ళిపోతుంది. బాబు చెప్తున్నాడు కదా, మీ పార్టీకి లేట్ అయిపోతుంది, మీరు వెళ్ళిపోండిరా. అమ్మాయి సులా అది అమ్మా ఇవాళ ఏంటో అయ్యో చాలా భయం వేస్తుంది. ఏంటి కొనుక్కుంటూ వస్తున్నావు ఏంటమ్మా? ఏంటి ఏమైంది? ఇవాళ పొద్దున్న నల్ల పిల్లి ఎదురొచ్చింది. ఏంటి నల్ల పిల్లి ఎదురు వచ్చిందా? పైగా అమావాస్య ఇవాళ. ఓహో అది ఏక ఓ గుడి తర్వాత గుడి వస్తున్నాడు ఏక చాలు. ఏంటి నీకు ఎక్కడి నుంచి అటు వెళ్ళేటప్పటికి నల్ల పిల్లి ఎదురు వచ్చిందా నీకు? మళ్ళీ అమాస అంటున్నావా? ఏక అర్థమైంది, ఏక నువ్వు కోడి వచ్చి దగ్గరకు రావని నాకు అర్థమైపోయింది. నాకు అది చాలు, నాకు చాలు అది. గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం. అది చాలేక అందరూ ఏదో బాక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, మనం కూడా వెళ్ళి ఒకసారి చూసి వస్తే బాగుంటుంది. మళ్ళీ బాక్స్ అంటున్నావేంట్రా బాబు? ఆ నల్ల పిల్లి ఏదో వచ్చింది అంటున్నా, మళ్ళీ బాక్స్ దగ్గర వస్తున్నాడు ఏంట్రా నువ్వు? శాస్త్రం ఏ? అయ్యో పట్టుకో ఓపెన్ చేయించదని బాబోయ్, ఆ ఓపెన్ చేయకూడదు అది. వద్దు వద్దు. ఓయ్, ఓయ్. టిక్, టిక్. ఓపెన్ చేసిన కాడ నుంచి మళ్ళీ మనకి ఏదైనా వస్తే మనకి అదిరా బాబు వెళ్ళిపోతాం మంచిది. అది ఆ లెక్కలో ఉండాలి అందరూ. ఈ లోకంలో అందరూ గుళ్ళు గోపురాలను తిరుగుతుంటే, అయ్యో. కానీ నేను అలా కాదు. అమ్మా, ఆ మరి నేను చాలా చదువుకున్నవాడిని, ఆహా. చాలా తెలివైన వాడిని. నువ్వా? నా కాళ్ళ మీద నేనే నిలబడ్డా. ఆహా. వచ్చే వాళ్ళందరూ పెద్ద ఒకరు ఇచ్చారు, నువ్వు కూడా పెద్ద ఒకరు ఇచ్చేద్దాం దీన్ని. మామూలుగా ఏం చేస్తావు నువ్వు? ఏబిసిడీలు ఎన్నో చెప్పరు నువ్వు రావు, మళ్ళీ పెద్ద గొప్ప చెప్పేసుకుంటున్నావు. చాలా సేపు నుంచి గమనిస్తున్నాను, ఊర్లో ఏదో బొమ్మతుందంట, చాలా మంది వెళ్తున్నారు, చూస్తున్నారు, వచ్చేస్తున్నారు. మనం కూడా ఒకసారి వెళ్దామా? అందరూ చూసి ఇప్పుడు దాకా వెళ్ళారు, పెద్ద నీకేం కొత్త ఏంటి? చూడు చూడు అసలు వద్దండి, ఓపెన్ చేసి చూద్దాం. ఎక్కడ ఓపెన్ చేస్తే నేను చూస్తాను కదా. ఇది విలువైందా? అబ్బా ఎంతో శ్రేష్టమైందా? ఓపెన్ చేద్దాం ఒకసారి. వద్దు, నువ్వు అది ఎందుకు ఓపెన్ చేస్తావు? ఒకసారి చేస్తే బాగుందా? వద్దమ్మా, నీకు ఎందుకు చెప్పు. మనకి ఇవన్నీ ఎందుకు చదువు. అది ఓకే. అమ్మ, చిన్నపిల్లడు వస్తున్నాడేంటి? బొమ్మ మన ఇద్దరం ఆడుకుందామా? నేను కూడా ఆడుకుంటా. బొమ్మ మన ఇద్దరం ఆడుకుందామా? ఓ? అబ్బా ఓ, బొమ్మ మన ఇద్దరం ఆడుకుందామా? నేను కూడా ఆడతా. బొమ్మ మన ఇద్దరం ఆడుకుందామా? అయ్యే నాకు అమ్మ కాళ్ళు లాగేసి తిరిగి తిరిగి అయ్యో అయ్యో ఓపెన్ చేశాడు బాబు, ఓపెన్ చేశాడు బాబు. చప్పట్లు కొట్టున్నాము, సాధారణ గట్టి కొట్ట. చెప్పాను కదా మీకు ఇందాక, ఇద్దరు వచ్చారు పంపించేసా.
రెండో వాడు వచ్చాడు పంపించేసా, మూడో వాడు వచ్చాడు పంపించేసా, నాలుగో వాడు వచ్చాడు కూడా ఆడిని పంపించేసా, ఐదో వాడు వచ్చాడు చూసా, చిన్నోడికి ఉన్న తెలియదు పెద్దోడికి లేదు, ఆడు ఎంత ఉన్నాడు చూసారా మీరు. ఆడొచ్చి డైమండ్ పొందుకున్నాడు. ఎవరైనా పొందుకున్నారు? వాళ్ళు ఎవరో లేదు. అందరూ తప్పలో క్లాప్స్. అందరూ చెప్పగలను ఒకసారి. అర్థమైంది విషయం, అర్థమైనది థీము. వచ్చిన క్యారెక్టర్లో చాలా అన్ని మనకు సంబంధించిన క్యారెక్టర్లు అన్ని మనకు పోలు కూడా అందరూ కూడా. కానీ చివరకు దేవుడు ఒక చిన్న పిల్లవాడు ద్వారా అందరికి కళ్ళు తెరిపించారు. దేవుడు పిల్లలందరూ దీవించింది కాక ఒకసారి అందరూ చెప్పమంటండి. గ్రూప్ ఫోటో అందరూ ఇది గ్రూప్ ఫోటో పెట్టేది కట్టండి రా, పెట్టేది కట్టి వరకు పెట్టి దాని కట్టాలా అక్కడ పెట్టు. అందరూ గ్రూప్ ఫోటో సరిపోతాడు. దాని దగ్గర